అర్జెంటీనాలో ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన ఎర్నెస్టో నిజానికి ఒక డాక్టర్ కావాల్సివాడు. కానీ తన మిత్రుడితో కలిసి మోటార్ సైకిల్పై దేశాలు తిరుగుతున్నప్పుడు ఆకలితో అలమటించే పేదలను అణిచివేతను చూసి అతని రక్తం మరిగిపోయింది. ఆ ఆవేదనే అతన్ని చే గువేరా అనే ప్రపంచం మెచ్చిన విప్లవ వీరుడిగా మార్చింది. క్యూబా ప్రజల విముక్తి కోసం ఫిడెల్ కాస్ట్రోతో కలిసి దట్టమైన అడవుల్లో ప్రాణాలకు తెగించి భయంకరమైన గెరిల్లా యుద్ధం చేశాడు. ఆస్తమా వ్యాధితో ఊపిరి ఆడకపోయినా చేతిలో తుపాకీ వదల్లేదు. బలమైన అమెరికా మద్దతున్న ప్రభుత్వాన్నే తన యుద్ధ వ్యూహాలతో గడగడలాడించాడు. క్యూబా గెలిచింది, అతనికి మంత్రి పదవి వచ్చింది. కానీ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా అది నా గుండెకు తగిలిన గాయమే అని చెప్పి అధికారాన్ని గడ్డిపోచలా వదిలేసి మళ్లీ అడవిబాట పట్టాడు. చివరకు బొలీవియా అడవుల్లో శత్రువులకు చిక్కిన సింహంలా నిలబడ్డాడు. తనను చంపడానికి వచ్చిన సైనికుడి కళ్ళల్లోకి సూటిగా చూసి, కాల్చు రికివాడా, నువ్వు చంపేది కేవలం ఒక మనిషిని మాత్రమే, నా ఆశయాలను కాదు అని గర్జించాడు. 39 ఏళ్లకే నేల కొరిగిన ఈ ఎర్రటి సూర్యుడు మరణం లేని ఒక నిత్య స్ఫూర్తి. జోహార్చే.